పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ధనవంతులు కోటీశ్వర్లంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పక్షాన ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా మన కొత్తూరు పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం 16,86,00,000. నాన్ డీబీటీ పెన్షన్స్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, కులం మతం పార్టీలకు అతీతంగా 7,14,00,000 ఇవ్వడం జరిగింది. ఒక్క కొత్తూరు పంచాయతీకి 24 కోట్లు ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి గడపకు వచ్చాం, సంక్షేమ పథకాలు వివరించాం. అందరూ కూడా పార్టీలకు అతీతంగా లబ్ధి పొందారు. ఈ 5 సంవత్సరాలలో కనబడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఒక పక్క షర్మిలమ్మ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పేదలకు అండగా ఉండి సంక్షేమ పథకాలు ఇచ్చింది తప్ప అని అడుగుతా ఉన్నాను. పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అని అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎవ్వరూ కూడా పేదల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతో ఈరోజు ప్రజలందరికీ ఇచ్చారు. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష. వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ స్థాయి నుండి ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఈ 5 సంవత్సరాలు మీకు ఎవరు అండగా ఉన్నారు, ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు అని అనేది మీ కుటుంబ సభ్యులతో సమావేశమై చర్చించుకోండి. ఒకే ఒక్క మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం, ఎవ్వరూ కూడా ఇంత పెద్ద మాట మాట్లాడిన ముఖ్యమంత్రులు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల, నా వల్ల మీరు లబ్ధి పొంది ఉంటేనే మాకు మరలా ఓటు వెయ్యండి అని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవ్వరు కూడా ఇంత పెద్ద మాట్లాడిన మాట ఎవరు లేరు. చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్ముకున్నాడు, వాలంటీర్స్ని నమ్ముకున్నాడు, సచివాలయ వ్యవస్థను నమ్ముకున్నాడు, పార్టీ నాయకులను, కార్యకర్తలను నమ్ముకున్నాడు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను నమ్ముకున్నాడు. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక కోటీశ్వరరాలని తెలుగుదేశం పార్టీ తరఫున దించారు. ఎవరా కోటీశ్వరరాలు? ఈ మధ్యన వరకు మన పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకొని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ప్రశాంతమ్మకి టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆమెను ప్రతినిధిగా నియమిస్తే నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడని చెప్పేసి ఆ సాకుతో మన పార్టీ వదిలి వెళ్ళిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటుకు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. కానీ కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివిగల వాళ్ళు, నిజాయితీగా ఉంటారు. నెల్లూరు జిల్లాలోనే మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, స్థానం ఉంది మన కోవూరు. ఈరోజు డబ్బు తీసుకొస్తున్నారు, డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారు. మన నియోజకవర్గంలో చాలామంది డబ్బున్న వాళ్ళు పోటీలు చేశారు. మీరు ఏ విధంగా గుణపాఠం చెప్పాలనో చెప్పి పంపించున్నారు. కొత్త జంట వచ్చింది, ఏం మాట్లాడుతుందో ఏమీ తెలియదు. ఎవరైనా రాసిస్తే
ఆ స్క్రిప్ట్ చదువుతుంది, అర్థం కాని పరిస్థితి. డబ్బు ఉంది అంతే. ఆ డబ్బు కూడా మధ్యలో వచ్చింది ప్రభాకర్ రెడ్డి గారిని వివాహం చేసుకున్న తర్వాత. అంతకుముందు చిన్న వ్యాపారం, చీరల వ్యాపారం చేసుకునేది. ఈ మధ్యన అఫిడవిట్లో కూడా చూశాను, నామినేషన్ వేసిన తర్వాత ఈ అమ్మాయి పేరుతో 76 కోట్లు క్యాష్ చూపించారు. ఎన్ని చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఆ కిటికీ ఏదో చెప్తే మనం కూడా ఆ వ్యాపారం చేసుకుంటాం కదా, చీరల వ్యాపారం. పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, మీ అందరికైతే ఒకటే మనం చేస్తా ఉన్నాం. ఓటుకి 5,000 ఇస్తారంటన్నా. అమ్మ వినండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాను గుర్తుకోటండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా మనవి చేస్తా ఉన్నా, బంగారంగా తీసుకోండి. పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, ఒకటి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, ఎంపీగా విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని ఆశీర్వదించండి. విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు కానీ ఈ రోజుకి కానీ ముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళడు. ఆ కుటుంబాన్ని నమ్ముకున్నాడు, ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు, సలహాలు సూచనలు ఇస్తా ఉన్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడైతే మనల్ని మోసం చేసి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారో బాహుబలిని దించాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఓటమి ఖాయమైపోయింది. ఇద్దరికి మతి భ్రమించేసింది, ప్రశాంతమ్మకి, ప్రభాకర్ రెడ్డికి. ఏం మాట్లాడుతున్నారో మైకులు పట్టుకొని, ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా నేను మీతో ఉన్నా. ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, ముస్లిం మైనారిటీ సోదరులు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతా. ఏదో ఎమ్మెల్యే అని చెప్పేసి ఎప్పుడు కూడా గర్వంగా పొగురుతో నేను ప్రవర్తించలేదు. మీలో ఒకటిగా ఉన్నా, అందరినీ దగ్గరగా తీసుకున్నా, అందరితో బాగున్నాను. ఆ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అడుగు పెట్టాలంటే 4 గేట్లు దాటాలి. సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని లోపలికి రానివ్వరు. పేద ప్రజలను దగ్గరకు తీసే అలవాటు ప్రభాకర్ రెడ్డికి లేదు. ప్రభాకర్ రెడ్డి చుట్టూ ధనవంతులు, కోటీశ్వర్లు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలంతా ఉంటారు. మీరే ఆలోచించుకోండి. ఎలక్షన్స్ కోసం మేమేదో వచ్చి వాళ్ళ మీద చెప్పడం కాదు. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, దగ్గరలోనే ఉంది. మీరు కూడా విచారించుకోండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళ బ్రతుకులు ఏంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకొని, పసిబిడ్డ ముఖ్యమంత్రి అయినాడు, 151 స్థానాలు ఇచ్చినారు, 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చారు. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పాలన అందించారు. మీ ఆశీర్వాదం, పేదలనే నమ్ముకున్నాడు, అన్ని వర్గాల వారిని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. జరగరానిది ఏదైనా జరిగితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తారు. పిచ్చోడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, సచివాలయ వ్యవస్థను కూడా రద్దు చేసేస్తామని. ముస్లిం మైనారిటీస్కి సంబంధించిన రిజర్వేషన్స్ కూడా క్యాన్సిల్ చేసేస్తామని చెప్పినాడు. అటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలన్నా మనకు. మన ముఖ్యమంత్రి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా పోయే పథకాలు ఇచ్చాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.